ఉగ్రవాద కదలిక కనపడినా, ఏ చిన్న ఉగ్రవాద చర్య చేసినా, భారతీయుల ప్రాణాలకు ఏ చిన్న నష్టం చేసినా మిమ్మల్ని అంతం చేస్తామంటూ భారత్ పాకిస్తాన్ని హెచ్చరించింది. గ్రాఫ్లో మీ దేశం లేకుండా చేస్తామంటూ హెచ్చరించింది. మ్యాప్లో మీరు కనిపించరు అంటూ హెచ్చరించింది. పాకిస్తాన్ కనిపించదని. ఇప్పుడు భారత్ ఏం చేయబోతుంది? మరొకసారి ఆపరేషన్ సింధూర్ మొదలవబోతుందా? ఈసారి ఎక్కడ ఆపారో అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక పూర్తి చేయబోతున్నారా? ఒకసారి ఇదిగో మీరు రాత్రి జరిగినటువంటి పరిస్థితిని మీరు ఒకసారి చూస్తున్నారు. ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి సీసీ ఫుటేజ్ రిలీజ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉగ్ర దాడిగా పోలీసులు అనుమానించి ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గేట్ నెంబర్ 1 వద్ద ఇప్పటికే మృతుల సంఖ్య 13కి పెరిగినట్లుగా తెలుస్తోంది. మరొక 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి ఆ ఘటనా స్థలాన్ని ఇప్పటికే పరిశీలించి వెళ్లారు. ఎప్పటికప్పుడు ఎన్ఐఏ అధికారులతో మాట్లాడుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా హై అలర్ట్ మనం చూస్తున్నాం. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, యూపీ, హర్యానా, వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సరే స్నిఫర్ డాగ్స్తో బలగాలు తమ సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. ఏ చిన్న అనుమానం ఉన్నా వెహికల్స్ అన్ని ఆపుతున్నారు. కార్లు, బైక్లు అన్నీ ఆపి సెర్చ్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్స్లో హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్లో జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఇప్పటికే అక్కడ కూడా అన్ని రైల్వే స్టేషన్స్, కీలకమైనటువంటి ప్రాంతాలన్నింటిలోనూ సెర్చ్ కొనసాగుతోంది. ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే విచారణ జరుగుతోంది. మరోవైపు అసలు ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కారు అసలు ఓనర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు సల్మాన్ అంటూ తెలుస్తోంది. ఆ కారు HR26 కార్ నంబర్ని గుర్గావ్కి చెందిన కారుగా గుర్తించారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఓఖ్లాలో ఉండేటువంటి దేవేంద్రకి ఆ కారుని అమ్మాడు. దేవేంద్ర ఆ కార్ని హర్యానాలోని అంబాలాలో మరొకరికి అమ్మినట్లుగా తెలుస్తోంది. అయితే హర్యానా అంబాలాలో ఎవరు కొన్నారు ఆ కారు, అక్కడి నుంచి ఆ కారు ఎక్కడికి వెళ్ళింది అని మొత్తం ట్రాక్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా ట్రాక్ చేస్తున్నారు ఆ కార్ని. మరోవైపు ఈ పేలుడు ఖచ్చితంగా ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నారు. ఇప్పుడు భారత్ ఏం చేయబోతుంది? మరోవైపు హైదరాబాద్లోను, చెన్నైలోను, ముంబైలోను, ఢిల్లీలోను ఎక్కడ చూసినా సరే హై అలర్ట్ కనిపిస్తుంది. ప్రజల్లో అభయభ్రాంతులు కనిపిస్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇంకేదైనా ఘటన జరిగే అవకాశం ఉందేమో అన్న అనుమానాలు క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. సో బీ కేర్ఫుల్. మీరు మార్కెట్కి వెళ్తున్నారా, బస్ స్టాండ్కి వెళ్తున్నారా, రైల్వే స్టేషన్కి వెళ్తున్నారా, అత్యవసరం అయితేనే వెళ్ళండి. ఎందుకంటే హై అలర్ట్ ప్రకటించారు. మీరు అత్యవసరం అయితేనే బయటికి రండి. మీ పిల్లలు జాగ్రత్త. ఒకవేళ మీకేమైనా అనుమానపు కదలికలు కనపడితే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ కదలికలైనా సరే అనుమానంగా ఉన్నాయా, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే ఏ చిన్న నిర్లక్ష్యం చేసినా, ఏ చిన్న అజాగ్రత్తగా ఉన్నా సరే ఎంత భారీ నష్టం జరుగుతుందో రాత్రి మీరు చూశారు. కేవలం ఈ ఎఫెక్ట్ ఢిల్లీలో కాదు, మొత్తం భారతదేశమే వణికిపోయింది ఒక్కసారిగా. పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాం, ఇక మన జోలు రావాలంటే భయపడతారు అనుకున్న సమయంలో మరొకసారి భారీ నష్టం. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 20 మందికి పైగా తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అల్లాడిపోతున్నారు. వాళ్ళ హాహాకారాలతో హాస్పిటల్ అంతా మార్మోగిపోతుంది. ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కుటుంబ సభ్యులు, వారి బంధువుల రోదనలతో ఆ ప్రాంతం అంతా పూర్తిగా గందరగోళంగా ఉంది, మార్మోగిపోతుంది. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? ఏం చర్యలు తీసుకోవాలి ఇలాంటి విషయంలో? కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరొకసారి మన భారతీయుల రక్తం చిందింది. మరొకసారి మన భారతీయుల మృతదేహాలు చిత్రమై మనకు కనిపిస్తున్నాయి. మన ఆస్తులు ధ్వంసమయ్యాయి. మన ప్రజల్లో భయం కనిపిస్తోంది. వాళ్ళ ముఖంలో, వాళ్ళ గుండెల్లో భయం కనిపిస్తోంది. మరొకసారి ప్రాణ భయంతో మన పౌరులు పరుగులు తీయాల్సిన పరిస్థితి కనిపించింది. మరొకసారి మన దేశం ఈ మోతతో, బాంబుల మోతతో దద్దరిల్లింది. ఏం చేయాలి ఈ సమయంలో? ఏం చర్యలు తీసుకోవాలి?
ఇప్పటికే మనం హెచ్చరించాం. ఏ చిన్న తేడా వచ్చినా, ఏ చిన్న నష్టం జరిగినా, భారతీయుడికి ఏ చిన్న గాయం తగిలినా సరే మీ సంగతి తెలుసు.